రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు అనకాపల్లి ఎంపీ రమేష్. అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు 6 లైన్ల జాతీయ రహదారి ఏర్పాటుకు కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించాక వెంటనే టెండర్లు పిలిచి పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం కలుపుతూ తుని నుండి కొత్తవలస వరకు అదనపు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగిందన్నారు. దానికి కూడా త్వరలో సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే అనకాపల్లి జిల్లాలో కొన్ని ముఖ్యమైన స్టేషన్లో ఆగని కొన్ని రైళ్లు హోల్డ్ కల్పించాలని, కొన్ని స్టేషన్లో రైతుల సౌలభ్యం కోసం ట్రైన్ హోల్డింగ్ సమయం పెంచాలని కేంద్ర రైల్వే మంత్రికి వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ రోడ్లన్నీ కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. అన్న వర్షాలు కూడా ఇంకా ఎందుకు ఇబ్బంది ఉన్నాయి. దాని మీద ఎంటమ్మడే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రతి రోడ్డుకు కేటాయించడం జరిగింది. ముందు అయితే ఏదైతే ప్యాచ్ వర్క్ ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్ చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్లో ఈ రోడ్లన్నీ కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోను శాంక్షన్ అయింది. టెండర్లన్నీ పిలిచారు. వారి మొదటి విడతగా 400 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ప్రభుత్వం రోడ్డు పని చేసిన కాంట్రాక్ట్లు ఇవ్వకుండా దీన్ని డైవర్ట్ చేసిన దానివల్ల 4.5 సంవత్సరం పనులు జరగకుండా ఆగిపోయినాయి. ఆ డబ్బులు ల్యాప్స్ అయిపోతే ఆ 400 కోట్ల రూపాయలు కట్టేసి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 240 కోట్ల రూపాయలు, వాళ్ళు ఇచ్చిన 400 కోట్లు 600 కోట్లు డబ్బులు కాంట్రాక్ట్ ఇచ్చింటే ఈ రోడ్లు పరిస్థితి దూరం వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా 1.5 గంట ప్రయాణం చేస్తుందని అర్ధ గంటలో మనం కంప్లీట్ చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రెన్యువల్ చేయమని చెప్పేసి అడిగారు. వాళ్ళు చాలా సంవత్సరాలు అయిపోయింది, ఏమాత్రం పాజిటివ్ చూస్తున్నారు. డిపార్ట్మెంట్ ఈ R&D సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నారు. అవి ఏదైనా వచ్చేస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే అది క్యాన్సిల్ చేసి ఏ విధంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రోజు కూర్చొని దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అదొక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఈ వారంలో తీరిపోతుంది. న్యూ డెవలప్మెంట్ వరకు నాకు తెలిసిన వరకు నేను కూడా ఢిల్లీలో కోఆర్డినేట్ చేశాను. 99% వాళ్ళు ఒప్పుకునే అవకాశం వస్తే వాళ్ళకైనా పాత బిల్లులు పేమెంట్ చేసేస్తే వాళ్ళ రోడ్లు కంటిన్యూ చేసడానికి కాంట్రాక్టర్లు కూడా రెడీ ఉన్నది. వాళ్ళని కూడా మంచి డిపార్ట్మెంట్ మీటింగ్ చేయడం జరిగింది. ముందు ఈ కాన్స్టిట్యూన్సీలు ఏదైతే ఉన్నాయో ఈ రోడ్ల ప్రాబ్లం తీర్చడానికి చాలా స్పీడ్గా ప్రణాళికలు అంతవరకు ఇబ్బందులు లేకుండా ఈ ప్యాచ్ వర్క్స్ కోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఆ డబ్బులు వాడుకునే దానికి కలెక్టర్కు అనుమతి ఇవ్వడం